ఎందుకండి క్రియేటివ్ యాడ్స్ అటువైపు ఇవన్నీ పాటలు ఇవన్నీ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత వచ్చినాయి సార్. నా మ్యారేజ్ 1 year ముందు వచ్చినాయి. అప్పటి నుంచి అడ్వర్టైజ్మెంట్లు కూడా అడ్వర్టైజ్మెంట్లు కూడా అనిపించింది. అడ్వర్టైజ్మెంట్లు అంటే బాగుంది ఐడియా. అంటే మనం ఇప్పుడు షాప్ ఓపెనింగ్స్ అని, అదే అంటున్నా, ఎలక్షన్స్ అని, సినిమా మారినప్పుడు అలా అన్ని అవి చేసి పంపుతాం. చూసి అదే షాప్ ఓపెనింగ్ వాటి గురించి చెప్తాం మనం. రైట్. సో ఇప్పుడు ఈ రఘుకుల తిలక రామ అనే పాట మీది కాదు కదా, మీరు రాసింది కాదు, పాట. మరి ఎట్లా దాన్ని ఎట్లా తీసుకున్నారు? ఇది మనది కాదు కదా, అంత కాదు. అంటే రేపు ఏదైనా ఇష్యూ వస్తే ఎట్లా అని అనుకోలేదా? ఇష్యూ అంటే అందరూ చేస్తున్నారు కదా, అంతకుముందు 2-3 చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 8 years బ్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, 4 years బ్యాక్ చేసిన ఈ పాట మీద చాలా మంది ఉన్నారు. ఇది అజ్ఞాతంలో ఎప్పుడు 40-50 ఏళ్ళ నాటిది, ఎవరికి రైట్స్ కాదు అది. అది ఇప్పుడు మనం 2 years బ్యాక్ చేసాము. దాని దేవుడి దేవుళ్ళ దేనికో మరి వాళ్ళకి మ్యూజిక్ నచ్చింది, సింగర్ నాన్నగారు పాడిన వాయిస్ నచ్చింది, అన్ని కుదిరినాయి ఆ పాటకి. అంటే మీరు ఎట్లా నమ్మారు? అంటే మెయిన్ పాట బాగుండిద్ది, నాన్నకు కూడా రాముడు అంటే ఇష్టం, రాముడు పాటే ఒకసారి పాడిద్దాం అన్న ఉద్దేశంతో శ్రీరామనవమి దగ్గరలో ఉండటం వల్ల అదే పాట చేయించి తర్వాత చెప్పాను ఇలా ట్రాక్ చేయించాను మనం వెళ్ళి పాడాలని. తర్వాత శ్రీరామనవమి రేపనంగా ముందు రోజు ఉదయం పూట వెళ్ళి పాడేసాము. ఆ సాయంత్రానికి నైట్ టైంలో శ్రీరామనవమి రోజు రిలీజ్ అయింది. MP3 ఇచ్చాడు, దాన్ని లిరికల్ వీడియో లాగా చేసేసి అప్లోడ్ చేసాం మార్నింగ్ పూట శ్రీరామనవమి రోజే. వెరీ గుడ్. సో అప్పుడు పెద్దగా ఏమి అప్పుడు అంటే వచ్చినాయిలే కానీ అంత ఇప్పుడు అన్ని కేల్లోనే వచ్చినాయి వ్యూస్. తర్వాత మళ్ళీ రాముల వారి ప్రతిష్ట, అయోధ్య రామ మందిరం అలాంటప్పుడు ఒకసారి వైరల్ అయ్యింది, వ్యూస్ పెరిగినాయి కొద్దిగా. ఆ తర్వాత ఇక కార్తీక్ గారు ఏదో ప్రోగ్రామ్ లో డాన్స్ చేయటం, దానికి మన సాంగ్ యాడ్ చేసి రీల్ చేయటం. మీరు చేయలేదు అది? మనం చేయలేదు. అది ఎవరు చేశారో మనకి తెలియదు. అవునా? మనకు తెలియదు. మాకు ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోలు కూడా పెట్టారంట కదా. పవన్ కళ్యాణ్ ఎవరు యాడ్ చేసుకోవటం అభిమానులు గారికి పెట్టారు, జగన్ గారికి పెట్టారు, లోకేష్ గారికి పెట్టారు, రేవంత్ రెడ్డి గారికి పెట్టారు, బండి సంజయ్ గారికి పెట్టారు. హీరోలు ఎంతమంది ఉంటే ఎంతమందికి. ఇదే అనుకున్నాను యాక్చువల్ గా. లేదు లేదండి, మనం అసలు నాకు ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుందన్న సంగతి కూడా తెలియదు నాకు. ఎవరో పెట్టారండి ఆ రీలు. ఓకే, వేరే వాళ్ళు చెప్తేనే తెలిసింది అది మనకు కూడా. అదే అనుకున్నా మాది కూడా చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైంది. రీసెంట్ గా పెట్టిన పోస్టులు ఉంటాయి తప్పితే మన అకౌంట్ లో మన ఫాలోవర్స్ పెద్దగా లేరు ఇన్‌స్టాగ్రామ్ లో వాటిలో. అది మంచి పని, అంటే మన పాటని అలా ప్రమోట్ చేసుకోవడం కూడా మంచిదే. బట్ ఇప్పుడు అది కాకుండా యూట్యూబ్ లోనే మన సాంగ్ తీసుకొని 50,000 షార్ట్ రీల్స్ చేసి ఉన్నారు. 50,000 రీల్స్ ఓన్లీ యూట్యూబ్ లో, ఇన్‌స్టాగ్రామ్ కాకుండా. అది కూడా అఫీషియల్ మన సాంగ్ తో. అంటే వేరే వాళ్ళు కొంతమంది తీసుకున్నప్పుడు వాళ్ళ ఆడియో పడిపోతుంది ఒరిజినల్. మన దాని మీద 50,000 ఉన్నాయి, మిగతా వాటి మీద చాలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో బోల్డ్ ఉన్నాయి. ఇది యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ లో కూడా 1,40,00,000, 1,20,00,000 ఒక్కొక్క రీల్స్. కొంతమంది యూట్యూబ్ ఛానల్లో అయితే ఇక ఇదే ఏ షార్ట్ వీడియో తీసినా ఈ సాంగ్ పెట్టేయటమే. అంటే షార్ట్ వీడియోస్ వల్ల కొంత సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు కదండి. అలా వాటి కోసం నేను ఛానల్ చెక్ చేసినప్పుడు మన పాటే 10 షార్ట్ వీడియోలు పెట్టినా మన పాటే. సో మీకు రెవెన్యూ క్లెయిమ్ చేసుకున్నారా మరి దానికి? మొన్న ఈ మధ్యనే పెట్టానండి. అంతకుముందు ట్రెండింగ్ అయ్యేటప్పటికే మనకు తెలియదు. మొన్న 1 month బ్యాకే నేను డిస్ట్రిబ్యూషన్ చేసేసాను అన్ని ప్లాట్ఫామ్స్ లో. సో ఇప్పుడు క్లెయిమ్ చేస్తే వచ్చేస్తుంటాయి డబ్బులు. ఎవరు చేసుకున్నా మీకే డబ్బులు వస్తాయి, మనం చేయక్కర్లేదండి. యూట్యూబ్ వాళ్ళే డబ్బులు పంపించేస్తారు, దాన్ని వాళ్ళే క్లెయిమ్ చేస్తారు. వండర్ఫుల్. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? బాగుంది, హ్యాపీ, చాలా హ్యాపీ. ఊర్లో ఎలా ఉంది? ఊర్లో కూడా చాలా బాగుందండి. చాలా అందరూ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చూడటం, ఈ సాంగ్ అంటే వాళ్ళు చూసేటప్పుడు కూడా ప్రతిసారి ఏదన్నా 2-3 సార్లు స్వైప్ చేయగానే మన పాట రావటం, అంతే కదా, చూడటం. సెంటర్ లో కనపడినప్పుడల్లా స్వామి స్వామి అని పలకరించడం. అంతకుముందు పలకరించేవాళ్ళు, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ సెలబ్రిటీ. అంటే కొంతమంది సరదాగా కూడా మళ్ళీ స్వామి నువ్వు మాకు ఇక్కడ కనపడతావు, ఫోటో తీసుకోవాలి, సెల్ఫీలు స్టార్ట్ అయినా. సూపర్. ఇప్పుడు ఇద్దరు సెలబ్రిటీలు అయ్యారా, ఒక్కరే అయ్యారా? ప్రతి ఇంటర్వ్యూలో నా గురించి ఖచ్చితంగా చెప్తారు. పాపం మొత్తం క్రెడిట్ అంతా నీకే ఇస్తున్నారు. సరే, పాడింది మీరైతే ఎందుకంటే ఆయన క్రెడిట్ ఇస్తారు? సార్ నేను పాడాను, కానీ ఆలోచన వచ్చింది మా అబ్బాయికి. అసలు ఆ ఒక్క పాటే కాదండి, ఈ రోజున నేను MP3 పాటలో 55 పాటలు చేశా. 55 పాటలు. ఆ 55 పాటల్లో 53 పాటలు మా బాబు రాసినవే.
మీరు రాస్తారు కూడా నా పాట ప్రతి పాట మా ఛానల్లో బ్రహ్మాండంగా ఉంటాయి పాటలు. చూశాను నేను, చాలా పాటలు బాగున్నాయి. రీసెంట్ గా ఒక కృష్ణుడి పాట కూడా అవునవును, ఎదుకుల వంశ, అదొకసారి పాడండి సార్. యదుకుల వంశానా యమునా తీరానా, యదుకుల వంశానా యమునా తీరానా, గోవుల మందలుగా చితివ గోవర్ధన గిరిబాల, గోకుల గోపాల రేపల్లెకు భూపాల, యశోదమురిపాల యాదవ కుల తిలక, యదుకుల వంశానా యమునా తీరానా. సూపర్ సూపర్ సార్, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా పాడతారా మామూలుగా? పాడతాండి, ఇప్పుడు ప్రోగ్రాంకి వెళితే ఇద్దరం పాడతాం. అంటే మీ పాట ఎంత గొప్పగా ఉందో వాయిస్ లో, ఆ వైబ్రేషన్ అంటే నిజంగానే. అంటే మనం పాట ఎవరైనా పాడతారు, పాట పాడడంలో పెద్ద ఏముండదు, కానీ ఆ తాదాత్మ్యం అందులో మమేకమై పాడడంలోనే మీరు ఇట్లా అన్నప్పుడు కోసల రామ అన్నప్పుడు నిజంగా మీరే అది కైకేయి లాగా, మీ భాషలో చెప్పాలంటే కైకేయి మీరే అన్నంత ప్రేమగా. అసలు నేను అలా ఫీల్ అయ్యాను సార్, ఎందుకంటే అది సింగిల్ టేక్ లో పాడింది సార్. సింగిల్ టేకులు అసలు టేకులు ఎక్కడ లేవు. అట్లా వెళ్ళే మౌత్ దగ్గర నుంచున్నాను, 5 minutes లో ముందు ట్రైల్ పాడమన్నారు, 10 minutes లో లీడ్ పాడేసాం, కోరస్ పాడేసాం, అట్లా పాడేసా ఆ పాట. మరి అసలు ఏ టేకులు లేవు. ఇంకొకటి ఏమిటంటే నాకు ఒక ఆనందం ఉందండి, అయోధ్యలో రాముడు గుడి కడుతున్నారు అన్నప్పుడే మన నా జన్మ చరితార్థం అయిపోయింది. ఎందుకంటే ఆయన చూడాలనే కోరిక. పోయిచ్చారు అయోధ్యకి? ఇంకెళ్ళలేదు సార్, భగవంతుడు ఇస్తే వెళ్తా. ఇంకెళ్తారులే, ఇప్పుడు ఇంతమంది పాట రాయించుకున్నాక మీరు కాక ఎవరు వెళ్తారు? ఇప్పుడు ప్రోత్సాహం కూడా లభించింది సార్. అంతకుముందు మనం చేద్దామని ఉన్నా ప్రోత్సాహం అయితే లేదు. అంటే మేము ఉండేది పల్లెటూరు, అయితే ఆదరిస్తారు, అభిమానిస్తారు మా వాళ్ళు కూడా. కానీ ఏదన్నా చెయ్యాలంటే మాత్రం అంతంత రోళ్ళు కాదు. అంతే కదా. ఏదైనా మేము పాటలు చేయాలి, స్టూడియోకి వెళ్తే 20,000, 25,000, 30,000 క్వాలిటీని బట్టి. మరి అది చేయాలంటే మా దగ్గర ఆటోకి వెళితే తినటం లేకపోతే లేదు, అట్లాంటిది పొజిషను. మాకు ఎప్పుడు బాగుంటుంది, అక్టోబర్ నుంచి జనవరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. దీక్ష తీసుకుంటాం అందరం ఇంట్లో, ప్రోగ్రామ్స్ ఉంటాయి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటాం. మనకంటే కట్నం తేలేదా? మేము కట్నాలు తీసుకోం సార్. మంచి మంచి అసలు మీరు ఇందాక చెప్పారు చూసారా, ఎందుకు అంత తొందరపడి చేశారని. నేను ఒక ఫంక్షన్కి వెళితే మా కోడలు కనపడింది, చూడటానికి బాగా ఉంది. అరే ఇటువంటి అమ్మాయి కోసం మళ్ళీ ఎతకాలి, వీళ్ళిద్దరు ఈడు జోడు బ్రహ్మాండంగా ఉంటుంది, అందంగా ఉన్నారు, రేపు వచ్చే పిల్లలు కూడా బాగుంటారు, ఆ ఉద్దేశంతో చేసిన పని ఇది. ఆ రోజు నేను మనోడు కూడా అవకాశం ఇవ్వలేదండి. నేనే నేనే ఇప్పుడే కాదండి, అది చిన్నప్పటి నుంచి నా మాట ఎప్పుడు జవదాటలేదు. అతను ఫ్రెండ్స్ లేరు ముందు, నేనే ఫ్రెండు. మేము సినిమాలకు వెళ్తే ఇద్దరం కలిసి వెళ్తామండి, సెంటర్కి వెళ్తే ఇద్దరం కలిసి వెళ్తాం, ఊరికి వెళ్తే ఇద్దరం కలిసి వెళ్తాం. మా సెంటర్లో కూడా అన్నదమ్ముల్లాగా ఉంటారంటారు. అంటే నన్ను విడిచిపెట్టి ఆడు ఉండడు, ఆడిని విడిచిపెట్టి